నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. ఈరోజు పవన్ కళ్యాణ్ జన్మదినం. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన 56 ఏళ్ళు పూర్తి చేసుకుని 57వ సంవత్సరంలోకి అడుగు పెట్టుంటారు. పవన్ కళ్యాణ్ తన అన్నబాటలోనే శ్రమను నమ్ముకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎంత గొప్ప ఇమేజ్ అంటే 10 ఏళ్ల పాటు వరుస పరాజయాలు ఉన్నప్పటికీ ఆయనతో సినిమాలు తీయటానికి నిర్మాతలు ఆరాటపడేవాళ్ళు. ఇప్పటికీ అదే పరిస్థితి. సాధారణంగా ఫెయిల్యూర్స్కి హిట్స్కి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు విజయం సాధిస్తూ వస్తున్నాయి కూడా. ఈ మధ్య వచ్చిన హరిహర వీరమల్లు సైతం నిర్మాతలకు డబ్బులే తెచ్చిపెట్టిందంటున్నారు. సరే, ఏది ఎలా ఉన్నప్పటికీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత మొక్కవోని ధైర్యంతో మనం అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అనుసరించిన విధానాల్ని విమర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ మనం వెనక తీసుకున్నామని చెప్పలేం, కానీ అధికారంలోకి అడుగుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక చిత్తశుద్ధితో కూడినటువంటి కార్యాచరణ చేపట్టారు. ప్రభుత్వ పాలనా విధానాలకు ఆయన అడ్డు తగలకుండా తనదైనటువంటి శైలిలో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన తెచ్చినటువంటి మార్పులు మరువలేనివి. అట్లాగే సాధ్యమైనంత వరకు నియోజకవర్గం మీద దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. సరే, ఆ విమర్శల్లో ఆయన ప్రసంగాల్లో ఆవేశం తగ్గలేదు, కానీ కొంత మేరకు ఇప్పటి పరిస్థితుల్ని ఆలోచించి తదనుగుణంగా నడుచుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ సామాన్య ప్రజల నుంచి అత్యున్నత వర్గాల వరకు అభిమానాన్ని అందారు. సామాజిక వర్గాల ఈతి బాధలు తెలిసినందువల్లే వాటి పరిష్కారానికి ఆయన మొక్కవని ధైర్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇంకా పరిణితి చెంది ఒక సమర్థవంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తూ పవన్కు